ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిన్న నేడు నిరంతరము ప్రభా జీవిస్తున్న దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, నిలువెల్లా పరిశుద్ధత కలిగిన దేవుడవు ప్రభా. నీ గొప్ప నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. అంత గొప్ప దేవుని ప్రేమను ప్రభా తలంచుకొని నిన్ను ఆరాధించడానికి నాకు మాకిచ్చిన కృప కొరకై వందనాలు ప్రభా. నిన్ను బట్టి ఇంకా ఈ లోకంలో ప్రభా బ్రతుకుతున్నాం తండ్రి. నువ్వు చేసిన మట్టి శరీరం ప్రభా ఇది. నీ జీవాన్ని మాలో ఉంచి ఇంకా ప్రభా సజీవుల సంఖ్యలో ఈ లోకంలో బ్రతికిస్తున్నందుకై వందనాలు ప్రభా. సజీవుల సంఖ్యలో ఉన్నాము కాబట్టే ప్రభా ఈరోజు నిన్ను ఆరాధించడానికి, మనస్ఫూర్తిగా నిన్ను ప్రభా ధ్యానించుకోవడానికి, నీ ప్రేమను ప్రభా విని ప్రభా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించడానికి నీ సన్నిధికి చేర్చినందుకై వందనాలు ప్రభా. నీ సన్నిధికి వచ్చిన మాకు ప్రభా బలమైన నీ ఆత్మను, బలమైన మీ శక్తిని, నీ సన్నిధిలో ఉన్న ప్రభావాన్ని ప్రభా నాకు వచ్చిన వారికి మీరు నింపండి ప్రభా. పరలోకంలో ఉన్న శక్తిని ప్రభా, మీ యొక్క మహిమను ప్రభా, మీ యొక్క ప్రభావాన్ని మేము చూసినట్లు అయినా మా మధ్యలోనికి రండి ప్రభా. మన ప్రతి విషయాన్ని మీరు అంగీకరించండి. నీకు ఇష్టమైన ఆరాధన మేము చేయడానికి సహాయం చేయండి. నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటలు మేము తీసుకోవడానికి సహాయం చేయి ప్రభా. నీ మాటలే జీవాన్ని ఇచ్చేవు ప్రభా. నీ మాటలకు ఉన్నంత శక్తి, పవరు ప్రభా ఇంకా దేనికి లేదు ప్రభా. అంత గొప్ప ప్రభావం ఉంది ప్రభా నీ మాటలకి. బ్రతికించేది నీ మాటే, ధైర్యం ఇచ్చేది నీ మాటే, మార్చేది నీ మాటలే ప్రభా. నీ మాట జీవం కలిగినవు ప్రభా. అలాంటి మాటలు ఇచ్చి మమ్మల్ని బలపరచండి ప్రభా. హృదయపూర్వకంగా నేను ఆరాధించడానికి కావలసిన పాటలు దయచేయండి. ప్రతి పదములో కూడా ప్రభా మరి అనుభవిస్తూ నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభా. సమయం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి, లేపువాడవు నీవేనయ్యా, చేర్చువాడవు నీవే యేసయ్యా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి, కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి, లేపువాడవు నీవేనయ్యా, లేపువాడవు నీవేనయ్యా, చేర్చువాడవు నీవేనయ్యా, చేర్చువాడవు నీవేనయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. పోగొట్టుకున్న
నాకెంతగానో బాధగా ఉండెను. పోగొట్టుకున్నవి చిన్నవి అయినా మాకెంతగానో బాధగా ఉండెను. ఊహించని నీ ప్రేమాద్భుతము, ఊహించని నీ ప్రేమాద్భుతము చేసెను మాకు జీవానందము, చేసెను మాకు జీవానందము. ఊహించని నీ ప్రేమాద్భుతము, ఊహించని నీ ప్రేమాద్భుతము చేసెను మాకు జీవానందము, చేసెను మాకు జీవానందము. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి, చుట్టూ కమ్మెను శత్రు సమూహము, ఉంచి ఉండెను అపవాది మూకలు. చుట్టూ కమ్మెను శత్రు సమూహము, ఉంచి ఉండెను అపవాది మూకలు. అయినను నీదు అగ్ని పర్వతము, అయినను నీదు అగ్ని పర్వతము మాతో ఉండెను కాపు కాసేను, మాతో ఉండెను కాపు కాసేను. చుట్టూ కమ్మెను శత్రు సమూహము, ఉంచి ఉండెను అపవాది మూకలు. చుట్టూ కమ్మెను శత్రు సమూహము, ఉంచి ఉండెను అపవాది మూకలు. అయినను నీదు అగ్ని పర్వతము, అయినను నీదు అగ్ని పర్వతము మాతో ఉండెను కాపు కాసేను, మాతో ఉండెను కాపు కాసేను. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి, లేపువాడవు నీవేనయ్యా, చేర్చువాడవు నా యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా
యేసుదేవా. కోల్పోయాము మొదటి సంతోషము, అలల వెంట అలలు రేగెను. కోల్పోయాము మొదటి సంతోషము, అలల వెంట అలలు రేగెను. కన్నీటిలోను తోడుగా ఉన్నావు, కన్నీటిలోను తోడుగా ఉన్నావు. తుడిచివేయును ప్రతి బాష్ప బిందువును, తుడిచివేయును ప్రతి బాష్ప బిందువును. కోల్పోయాము మొదటి సంతోషము, అలల వెంట అలలు రేగెను. కోల్పోయాము మొదటి సంతోషము, అలల వెంట అలలు రేగెను. కన్నీటిలోను తోడుగా ఉన్నావు, కన్నీటిలోను తోడుగా ఉన్నావు. తుడిచివేయును ప్రతి బాష్ప బిందువును, తుడిచివేయును ప్రతి బాష్ప బిందువును. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి, చచ్చిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన బ్రతి నుండి జీవానికి. లేపువాడవు నీవేనయ్యా, లేపువాడవు నీవేనయ్యా. చేర్చువాడవు నా యేసయ్యా, చేర్చువాడవు నా యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. పోగొట్టుకున్నవి చిన్నవి అయినను మాకెంతగానో బాధగా ఉండెను. పోగొట్టుకున్నవి చిన్నవి అయినను మాకెంతగానో బాధగా ఉండెను. ఊహించని నీ ప్రేమాద్భుతము, ఊహించని నీ ప్రేమాద్భుతము చేసెను మాకు జీవానందము, చేసెను మాకు జీవానందము. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి
క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి. చుట్టూ కమ్మేను శత్రు సమూహము, పొంచి ఉండెను అపవాది మూకలు. చుట్టూ కమ్మేను శత్రు సమూహము, పొంచి ఉండెను అపవాది మూకలు. అయినను నీదు అగ్ని పర్వతము, అయినను నీదు అగ్ని పర్వతము, మాతో ఉండెను కాపు కాసేను, మాతో ఉండెను కాపు కాసేను. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి. కోల్పోయాము మొదటి సంతోషము, అలల వెంట అలలు రేగెను. కోల్పోయాము మొదటి సంతోషము, అలల వెంట అలలు రేగెను. కన్నీటిలోను తోడుగా ఉన్నావు, కన్నీటిలోను తోడుగా ఉన్నావు. తుడిచి వేయును ప్రతి బాష్ప బిందువును, తుడిచి వేయును ప్రతి బాష్ప బిందువును. కన్నీటిలోను తోడుగా ఉన్నావు, కన్నీటిలోను తోడుగా ఉన్నావు. తుడిచి వేయును ప్రతి బాష్ప బిందువును, తుడిచి వేయును ప్రతి బాష్ప బిందువును. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. కఠిన స్థితి నుండి క్షేమానికి, చచ్చిన గతి నుండి జీవానికి. లేపువాడవు నీవేనయ్యా, లేపేవాడవు నీవేనయ్యా. చేర్చువాడవు నా యేసయ్యా, చేర్చువాడవు నా యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. స్తోత్రము, స్తుతి స్తోత్రము నీకే చెల్లింతు నా యేసుదేవా. నీకే చెల్లింతు నా యేసుదేవా. నీకే చెల్లింతు నా యేసుదేవా. ప్రభువా యేసయ్యా,
సృష్టికర్తవు నీవు, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి, శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. ప్రభువా యేసయ్యా సృష్టికర్తవు నీవే, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి, శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. ప్రభువా యేసయ్యా సృష్టికర్తవు నీవే, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి, శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. మట్టిని ముద్దగా మార్చితివే, నీ జీవము నాలో పోసితివే. మట్టిని ముద్దగా మార్చితివే, నీ జీవము నాలో పోసితివే. కరుణమూర్తివయ్యా క్షమించినావు, స్తుతించెదా నిన్నే జీవితాంతము. కరుణమూర్తివయ్యా క్షమించినావు, స్తుతించెదను జీవితాంతము. ప్రభువా యేసయ్యా సృష్టికర్తవు నీవే, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి, శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. నీ మాట కాదని దూరమైన నాకు శరీర బాధలు వెంటాడెనుగా. నీ మాట కాదని దూరమైన నాకు శరీర బాధలు వెంటాడెనుగా. క్రీస్తులో నిరీక్షణ కలిగించి నాకు ధైర్యమిచ్చినావు నీ మాటల చేత. క్రీస్తులో నిరీక్షణ కలిగించి నాకు ధైర్యమిచ్చినావు నీ మాటల చేత. ప్రభువా యేసయ్యా సృష్టికర్తవు నీవే, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి, శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. బలహీనతలు పాపరోగాలు ఉగ్రతలాగా నరకము చూపెను. బలహీనతలు పాపరోగాలు ఉగ్రతలాగా నరకము చూపెను. ఆత్మనియమము క్రీస్తులో మాకిచ్చి బలవంతులుగా మము చేసినావు. ఆత్మనియమము క్రీస్తులో మాకిచ్చి బలవంతులుగా మము చేసినావు. ప్రభువా యేసయ్యా సృష్టికర్తవు నీవు, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి, శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. బలి అర్పణ చేసి పరిశుద్ధపరచి
సంపూర్ణునిగా నన్ను మార్చినావు. బలి అర్పణ చేసి పరిశుద్ధపరచి సంపూర్ణునిగా నన్ను మార్చినావు. ప్రధాన యాజకుడిగా క్రీస్తు పని ముగించి పరలోక ద్వారమును తెరచెను నాకై. ప్రధాన యాజకుడిగా క్రీస్తు పని ముగించి పరలోక ద్వారమును తెరచెను నాకై. బలి అర్పణ చేసి పరిశుద్ధపరచి సంపూర్ణునిగా నన్ను మార్చినావు. బలి అర్పణ చేసి పరిశుద్ధపరచి సంపూర్ణునిగా నన్ను మార్చినావు. ప్రధాన యాజకుడిగా క్రీస్తు పని ముగించి పరలోక ద్వారమును తెరచెను నాకై. ప్రధాన యాజకుడిగా క్రీస్తు పని ముగించి పరలోక ద్వారమును తెరచెను నాకై. ప్రభువా యేసయ్యా సృష్టికర్తవు నీవే, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి. శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. నీ మాట కాదని దూరమైన నాకు శరీర బాధలు వెంటాడెనుగా. నీ మాట కాదని దూరమైన నాకు శరీర బాధలు వెంటాడెనుగా. క్రీస్తులో నిరీక్షణ కలిగించి నాకు ధైర్యమిచ్చినావు నీ మాటల చేత. క్రీస్తులో నిరీక్షణ కలిగించి నాకు ధైర్యమిచ్చినావు నీ మాటల చేత. ప్రభువా యేసయ్యా సృష్టికర్తవు నీవే, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి. శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. బలహీనతలు పాపరోగాలు ఉగ్రతలాగా నరకము చూపెను. బలహీనతలు పాపరోగాలు ఉగ్రతలాగా నరకము చూపెను. ఆత్మనియమము క్రీస్తులు మాకిచ్చి బలవంతులుగా మము చేసినావు. ఆత్మనియమము క్రీస్తులో మాకిచ్చి బలవంతులుగా మము చేసినావు. ప్రభువా యేసయ్యా సృష్టికర్తవు నీవే, జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి. శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి. మట్టిని ముద్దగా మార్చితివే, నీ జీవము నాలో పోసితివే. మట్టిని ముద్దగా మార్చితివే, నీ జీవము నాలో పోసితివే. కరుణమూర్తివయ్యా క్షమించినావు, అందుకే నిన్ను స్తుతించెదను. కరుణమూర్తివయ్యా
కరుణమూర్తివయ్యా క్షమించినావు స్తుతించేదా నిన్నే జీవితాంతము కరుణమూర్తివయ్యా క్షమించినావు అందుకే నిన్ను స్తుతించెదను కరుణమూర్తివయ్యా క్షమించినావు స్తుతించెదను జీవితాంతము ప్రభువ యేసయ్యా సృష్టికర్తవు నీవే జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి జ్ఞాన సంపన్నుడా ప్రేమమూర్తివి శక్తి సంపన్నుడా ప్రేమమూర్తివి దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకున్నట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలైనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాటలు ఇవి. దేవుడు మీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపాన్ని కానీ ఏ విగ్రహాన్ని కానీ దేవునికి బదులుగా చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని రోషము గల దేవుడై ఉన్నాడు. మనము దేవునిలో ప్రేమమూర్తిని మరి కరుణమూర్తిని క్షమించేవాడిని చూసాము. కానీ కొన్నిసార్లు దేవుడు తన ప్లేస్లో వేరే విగ్రహాన్ని చేసుకున్నా తనకు బదులు వేరే ఏదైనా పెట్టుకున్నా అలాంటి టైంలో అంట దేవుడు దహించే అగ్ని అంట, రోషము గల దేవుడు అంట. మనం దేవుని గురించి రేరుగా వింటాం ఇలాంటి మాటలు. దహించే అగ్ని. దేవుడు ఎంత ప్రేమ చూపించి ఎంత క్షమించి ఎంత హక్కున చేర్చుకుంటాడో ఆయన్ను పక్కన పెట్టి ఆయన ప్లేస్లో వేరే విగ్రహాన్ని పెట్టుకున్నా వేరే దేవుణ్ణి పెట్టుకున్నా మనం దేనికైతే ఇంపార్టెన్స్ ఇచ్చినా దేవునికి చాలా రోషం అంట, దహించే అగ్ని అంట. ఈ మాట మనము భయముతో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనతో చెప్తున్న మాట. ఆయన దహించే అగ్ని, రోషము గల దేవుడు, కాల్చిపడేసే దేవుడు. రోషం, దేవునికి రోషం వస్తే నిలబడలేం మనం. దేవుడు దహించే అగ్ని. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళతో కలిసి విగ్రహారాధన చేస్తుంటే పాలెములో మరి తెగులు వచ్చింది. మరో చోట అయితే అగ్ని తగలబెడతా ఉంటుంది. చాలా రోషం కలిగిన దేవుడు, దహించే అగ్ని ఆయన. ఈరోజు మనము భయముతో దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుడు అంటే మనకు భయము కలగాలి. ఒక్క నిప్పు మందిరములో అహరోను కుమారులు, ప్రధాన యాజకుడు మోషే
అన్న కుమారులు దేవుడు చెప్పిన నిప్పు కాకుండా వేరే అగ్ని తీసుకెళ్లారని కాల్చిపడేశాడు అక్కడే. మందిరంలో చనిపోయాడు. మోషే ముఖం చూడలేదు, అహరోను మొహం చూడలేదు. దేవుడు శవాలు బయటికి తీశారు. దహించే అగ్ని ఆయన, రోషం కలిగిన దేవుడు. ఇశ్రాయేలు పాపం చేస్తే అప్పటికప్పుడు తెగులు, అప్పటికప్పుడు పాములు, అప్పటికప్పుడు అగ్ని పాళ్యాన్ని తగలబెడతా వచ్చింది. ఈరోజు మన దేవుడు ప్రాణం పెట్టాడు, ప్రేమించాడు అని మనం లైట్గా తీసుకుంటే, ఆయన దహించే అగ్నిలాగా, రోషం కలిగిన దేవుళ్ళలాగా మారితే మనం తట్టుకోలేం. రోషం కలిగిన దేవుడు, ఆయన దహించే అగ్ని. అది మనకు తెలిసినప్పుడు ఆయన విరిగి నలిగిన హృదయంతో, భయముతో దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాం. అదే సిలువలో ప్రాణం పెట్టింది మనం చూస్తే లైట్ తీసుకుంటాం. ఎంతోమంది సిలువలో ప్రాణాన్ని లెక్క కూడా చేయట్లా. అదే ఆయన దహించే అగ్ని లాగా మారినప్పుడు ఎవరు నిలబడలేదు తెలుసా. ఆ రోజు మోషే కొండ మీద దేవుడు దహించే అగ్నిలాగా దిగొచ్చాడు. కొండ మొత్తం కాలుతా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు భయపడి గడగడ వణికి, మేము కొండకు రాలేము, కొండకొస్తే మేము చచ్చిపోతాం. మోషే, అదేదో నువ్వు చెప్తే, నువ్వు వినయ్యా దేవుడు చెప్పే, నువ్వు వచ్చి మాకు చెప్పు, మేము దేవుడు మాతో చెప్తే మేము బతకలేమని చెప్పి కొండకి వెళ్ళలేదు. దేవుడు దహించే అగ్ని, రోషం కలిగిన దేవుడు. మనం దేవుణ్ణి ఆరాధించాల్సినంతగా ఆరాధించకపోయినా, ప్రేమించాల్సినంత ప్రేమించకపోయినా, ప్రాణం పెట్టిన ప్రేమను మనం మర్చిపోయినా, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోయినా, ఆయనకు అంతే రోషం వచ్చిద్దంట, దహించే అగ్నిలాగా మారుతాడని. ఎబ్రీ పత్రికలు కూడా అదే మాట చెప్తాడు. దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాము, ఎలయనగా మన దేవుడు రోషము కలిగిన వాడు, దహించే అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించే అగ్ని. అగ్ని ముందు నిలబడలేరు కదా ఎవరు. దేవుని రోషం ముందు ఎవరు నిలబడలేరు. దేవుని కోపం ముందు ఎవరు నిలబడలేరు. ఆ రోజు కోపం వచ్చినప్పుడు జలప్రలయంతో మొత్తాన్ని ముంచేశాడు. దేవునికి రోషం వచ్చినా, దేవుడు అగ్నిలాగా మారితే మనం తట్టుకోలేము. అందుకనే మనము ఆ మాటలు విన్నప్పుడు ఆయన రోషం కలిగిన దేవుడని, దహించే అగ్ని అని భయముతో గడగడ వణుకుతూ మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు దహించే అగ్నిలని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రోషం కలిగిన దేవుడని మనం ఆయన ఆరాధించాలి. ప్రేమించి మరి ఎంతో ఉపకారం చేస్తే మర్చిపోతేనే, లేకపోతే ఈ లోకపరంగా సహాయం చేసింది గుర్తు తెచ్చుకోకపోతేనే మనుషులకే కోపం వచ్చేది. అలాంటిది తన ప్రాణం పెట్టి రక్షించి పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్లాలని దేవుడు ఏర్పాటు చేసిన ప్రేమను మర్చిపోతే, ఆయన దహించే అగ్ని, రోషము గల దేవుడని ఆ రోజు మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మనకు కూడా గుర్తు చేస్తున్నాడు. దహించే అగ్ని. అగ్నిలాగా దేవుడు వస్తే మనం నిలబడలేం. దేవునికి రోషం వస్తే ఆయన రోషం ముందు మనం తట్టుకోలేం. మనం తీసి అవతల పడేయగల శక్తి ఉంది ఆయనకి. ప్రేమ కరుణ చూపించినంత వరకే దేవుని దగ్గరికి రాగలుగుతాం మనం. దహించు అగ్నిలాగా మారినా, రోషం కలిగిన దేవుళ్ళలాగా మారినా మన మీద వచ్చిన కోపాన్ని తీసేసుకోలేం. ఇశ్రాయేల్ ప్రజలను కూడా తీసి కాల్చి అవతల పడేస్తా మోషే, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు. దేవుని కోపం చాలా భయంకరమైంది. తన ప్రజలని చూడ్డు, తన పిల్లలని చూడ్డు, మొహమాటం లేదు.
అందుకే మనం దేవుడు దహించే అగ్ని అని, రోషము గల దేవుడని ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆరాధించాలి. గుర్తు చేసుకొని భయముతో ఆయన్ని మనం ఆరాధించాలి. తర్వాత ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఇక్కడ 27వ వచనం కానుంచి, మరియు యెహోవా జనముల్లో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనముల్లో మీరు కొద్దిమందే మిగిలి ఉందురు. అక్కడ మీరు మనుషుల చేతిపైన అయిన కర్ర, రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు, అంతదినంలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నాశనం చేయడు. తాను నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఏ విగ్రహాన్ని చేసుకున్నా, మనకి 25, 26, 27 వచ్చినాయి, వేరే దేవతలను పూజించిన, వేరే దేవునికి మొక్కిన బొత్తిగా నశించిపోతారు. జనముల్లో మిమ్మల్ని చెదరగొడతాడు దేవుడు, మిమ్మల్ని తోలివేస్తాడు దేవుడు. మీరు కొద్ది మందే మిగిలిపోతారు, అన్నీ కోల్పోతారు. మీకు ఇచ్చిన దేశాన్ని కూడా మీకు లేకుండా చేస్తాడు. అప్పుడు జరిగినప్పుడు ఈవెన్ మిమ్మల్ని ఎల్లగొట్టి వేరే దేశాలకు పోయి దేశదిమ్మర్లాగా అక్కడ ఇబ్బంది పడి హీన దిశకి చేరి అంత్య దినముల్లో కూడా నీకు బాధ కలిగినప్పుడు, ఎన్ని జరిగిన తర్వాత దేవుని మాట వినకుండా దేవుని పక్కన పెట్టి నష్టం తెచ్చుకొని, బాధ తెచ్చుకొని, ఇబ్బంది తెచ్చుకొని, వెలివేయబడి చివరికి అట్టడుక్కు చేరిపోయినా సరే, నీకు బాధ కలిగిన ఆ రోజు, ఇవన్నీ జరిగిన ఆ రోజు నీవు దేవుని వైపు తిరిగి ఆయన మాట వింటే, నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు, ఆయన నీ చెయ్యి విడవడు. ఎంత గొప్ప మాట! నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు, ఆయన చెయ్యి విడవడు. కొన్నిసార్లు మనం దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు అనుకున్నట్టు జీవించకుండా ఎన్నో బాధలు తెచ్చుకుంటాం, ఎన్నో నష్టాలు చవి చూస్తాం, ఎన్నో ఇబ్బందులను కొని తెచ్చుకుంటాం, క్షీణించిపోతాం, కోల్పోతాం, ఆనందాన్ని కోల్పోతాం, ఆరోగ్యాన్ని కోల్పోతాం, ఆర్థికంగా కోల్పోతాం, సంతోషపరంగా కోల్పోతాం, హట్టడుకు వెళ్ళిపోతాం, కఠినమైన పరిస్థితికి వెళ్ళిపోతాం, కష్టమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. ఈవెన్ అక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు అంత అట్టడుకు స్థితికి వెళ్ళినా, నీకు బాధ కలిగిన ఆ రోజు మళ్ళీ దేవుని వైపు తిరిగి మొరపెడితే, కనికరం కలిగిన దేవుడు నీ చెయ్యి విడవడు. ఆ మాట చూడండి, నీ కనికరం కలిగిన దేవుడు నీ చెయ్యి విడవడు. ఆ దేశంలో నుంచి తీసుకొస్తాడు, మళ్ళీ నీ ఊరుకు చేరుస్తాడు, నీ ఇంటికి చేరుస్తాడు, మళ్ళీ నీ దేశాన్ని ఎక్కిస్తాడు. నీ దేవుడైన యెహోవా కనికరం కలిగిన దేవుడు, నీ చెయ్యి విడవడు. దేవుడు చెయ్యి వదిలిపెడితే జీవితం అయిపోద్ది. ఆయన నిన్ను నాశనం చేయడు, పితరులతో చేసిన నిబంధన మరచిపోడు. నీ కోసం కాకపోయినా, నీ పితరులతో చెప్పిన మాట కోసమైనా నిన్ను బయటికి తీసుకొస్తాడు అని ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అత్యంత బాధ కలిగిన స్థితికి వెళ్ళినా సరే, కొద్ది మందే మిగిలిన
అన్నీ కోల్పోయి కొన్నే ఉన్న అవకాశాలు కోల్పోతాం కొన్నిసార్లు, ఆరోగ్యం అంతా కోల్పోతాం కొన్నిసార్లు, ఆనందం కోల్పోతాం, ఆర్థికంగా కోల్పోతాం, ఘనత కోల్పోతాం, క్షేమం కోల్పోతాం. చివరికి లాస్ట్కి వచ్చినప్పుడు సైతము నువ్వు మొరపెడితే కనికరం కలిగిన దేవుడు నీ చెయ్యి విడవడు అంటున్నాడు. నువ్వు ఆ టైంలో గుర్తు చేసుకొని దేవుని వైపు వస్తే మనము కనికరం కలిగిన దేవుడు చెయ్యి వదిలిపెట్టడంట. చెయ్యి వదిలిపెట్టాడు. చెయ్యి విడిచేస్తే ఇంకా ఆ స్థితిలో మనం అలాగే చచ్చిపోతాం, జీవితం అలాగే అయిపోద్ది. కానీ అలాంటి స్థితిలో కూడా, అలాంటి అత్యంత బాధకరమైన స్థితిలోకి వెళ్ళినా కూడా ఆయన కనికరాన్ని బట్టి చెయ్యి చాపి పట్టుకొని మళ్ళీ మనల్ని బయటికి తీసుకొస్తాడని చెప్తున్నాడు. మనల్ని నాశనం చేయడు, నిబంధన మర్చిపోడు. యేసుక్రీస్తు బట్టి, యేసుక్రీస్తుకు చేసిన ఉపకారాన్ని బట్టి, యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మనల్ని క్షమిస్తాడు. యేసుక్రీస్తుని బట్టి మనకు కనికరం చూపిస్తాడు. ఆయన కృపను బట్టి మనల్ని బయటికి తీసుకొస్తాడు. అందుకే నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు. ఆ బాధ కలిగినప్పుడు, ఆ అత్యంతగా కఠినమైన స్థితికి వెళ్ళినప్పుడు, మొరపెట్టినప్పుడు కూడా చెయ్యి వదిలిపెట్టాడు. మనుషుల పరంగా మనం కొన్నిసార్లు కఠినపరుచుకున్నప్పుడు కనికరం చూపించబుద్ధి కాదు, వదిలిపెట్టేస్తాం. ఎవరినైనా, అన్నదమ్ములైనా వదిలిపెడతాం, అక్కచెల్లెలనైనా వదిలిపెడతాం. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వదిలిపెట్టేస్తారు, పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తారు. కానీ దేవుడు మాత్రం చెయ్యి విడవడు అంటున్నాడు. ఈరోజు ఆ దేవుడు ఉండబట్టే మనం బ్రతకగలుగుతున్నాం. ఆ కనికరం కలిగిన దేవుడు, ఆ చెయ్యి విడవని దేవుడు ఈరోజు మనకున్నాడు. అతంత బాధ స్థితికి వెళ్ళినా కూడా, చివరి స్టేజ్కి వచ్చినా కూడా, ఆ క్షణములో తిరిగినా సరే ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి చెయ్యి విడవడు అంటున్నాడు. చెయ్యి విడవడు, చెయ్యి పట్టుకొనే ఉంటాడు. మనం వేలాడబడుతూనే ఉండొచ్చు, కానీ చెయ్యి విడవడు. ఆ ఊబిలో పడిపోనీయడు, ఆ గుంటలో పడిపోనీయడు. చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని వస్తాడు. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ ఉంది చూడండి, 32వ వచనం కానుంచి. దేవుడు భూమి మీద నరుని సృష్టించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినముల్లో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన, దీని వంటి వార్త వినబడిన అని నీవు అడుగుము. నీవు నీ దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా. దేవుడు వీళ్ళతో చెప్తున్నాడు, ఆకాశం యొక్క ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు ఎవరినైనా అణుగు. అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడినప్పుడు, విని బ్రతికారా? అందుకని దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, ఏ మానవుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదని మనకు పత్రికల్లో చెప్తారు. దేవుని చూస్తే బ్రతకం మనం. దేవుని చూస్తే మానవుడు బ్రతకలేడంట. అలాంటిది అగ్నిలో మాట్లాడినప్పుడు ఆయన స్వరము విని కూడా మీరు బ్రతికారు. నిజంగా దేవుడు చాలా పవర్ఫుల్. దేవుని ప్రభావం, శక్తి ఎంతో గొప్పది. జస్ట్ దర్శనంలో ఆయన మహిమ చూసే
మరి యెషయా లాంటి వాళ్ళు కూడా బోర్ల పడతారు. యోహానుకు దర్శనం వచ్చినప్పుడు, యేసుప్రభు దర్శనము, చచ్చినోనిలాగా పడిపోతాడు ఆ మహిమ చూసి. దేవుని చూస్తే మనం బ్రతకలేము. దేవుని మహిమను చూస్తే బ్రతకలేము. అలాంటిది మీరు అగ్నిలో ఆయన స్వరాన్ని విని బతికారంటే అసలు ఇలాంటిది ఎక్కడన్నా జరిగిందా? ఎళ్ళి చూడండి అని చెప్తున్నాడు. దేవుణ్ణి చూసి బ్రతికిన మానవుడు లేడు. దేవుని స్వరాన్ని విని మీరు బ్రతికారు. అగ్నిలో ఆయన మాట్లాడినప్పుడు విని కూడా మీరు బ్రతికారు. ఆకాశం దిక్కు నుంచి, ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు వెళ్ళి అడగండి, ఎక్కడన్నా ఇలాంటిది జరిగిందా? కానీ దేవుడు మీకు చేశాడని చెప్తున్నాడు. ఈరోజు నిజంగా అంత గొప్ప దేవుడు, అంత పరిశుద్ధుడు, అంత మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు ఆయన అంత గొప్ప దేవుడయ్యి ఉండి కూడా మనం ఇలా ఉండి కూడా బ్రతుకుతున్నామంటే దేవుడే. ఆయన తలుచుకుంటే ఒక్క క్షణం పట్టదు మనల్ని తీసేయడానికి, లేకుండా చేయడానికి, చంపడానికి. అలాంటి పాపులమైన మనల్ని క్షమించి, ఓర్చుకుంటూ, క్షమిస్తూ, ఆయన స్వరం విన్నా వినకపోయినా, ఆయన చెప్పినట్టు చేసినా చేయకపోయినా ఈ రోజు వరకు మనం బ్రతికి ఉన్నామంటే, ఈ లోకంలో ఇంకా జీవంతో ఉన్నామంటే అది దేవుని కృపే. ఎన్నిసార్లు దేవుని కోపం పుట్టించాము, ఎన్నిసార్లు బాధ పెట్టినాము, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాము. దేవుడికి వచ్చిన కోపానికి ఎప్పుడో నశించిపోవాల్సిన వాళ్ళం. అయినా కూడా ఈ రోజు వరకు మనం బ్రతికాము అంటే అది దేవుడి కృప. ఈరోజు దేవుని మాటలు వినగలుగుతున్నామంటే అది దేవుని కృప. ఆయన ప్రేమ కలిగిన మాటలు తెలుసుకోగలుగుతున్నామంటే దేవుని కృప. వాళ్ళ స్వరము విని కూడా బ్రతికారు. ఈరోజు కూడా మనం బ్రతుకుతున్నాం. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు. అయితే యెహోవా దేవుడు 34వ వచనంలో, నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతో, సూచక్రియలతో, మాత్కార్యాలతో, యుద్ధముతో, బాహుబలముతో, చాచిన చేతితో, మహాభయంకరమైన కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న ప్రయత్నము చేసిన, అయితే యెహోవా ఏ దేవుడని, ఆయన తప్ప మరి ఒకడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరము నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్ని నువ్వు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఏ దేవుడన్నా ఒక జనాన్ని అద్భుతాలతో, సూచక్రియలతో, బాహుబలముతో మరి చేసి తీసుకొని వచ్చి తన జనాంగంగా చేసుకోవడం ఎక్కడన్నా జరిగిందా? ఆయనే దేవుడని తెలుసుకొని బ్రతుకున్నట్లు జరిగింది. ఈరోజు ఎక్కడ కూడా ఇలాంటి చరిత్రలో జరగల. పరలోకం నుంచి దేవుడు మానవుడిగా పుట్టి ప్రతి ఒక్కరూ రక్షణ పొందడానికి తన కుమారుని రక్తం ఇచ్చి, వారందరూ తన బిడ్డలు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అని ఒక పేరు పెట్టుకొని తన కుమారులయ్యే ఆ ధన్యత ఎప్పుడు ఎక్కడ జరగల. ఒక మనుషులను తన పిల్లలుగా చేసుకోవడం, ఒక మనుషులను తన స్వాస్థ్యంగా చేసుకోవడం, ఒక మనుషులను తన కోసం ఏర్పాటు చేసుకోవడం అనేది ఎప్పుడు ఎక్కడ జరగల. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలకు జరిగినట్టు ఎక్కడ జరగల. ఈరోజు నీకు నాకు సంఘాన్ని ఏర్పాటు చేయడం, తన శరీరాన్ని అర్పించి, రక్తాన్ని అర్పించి, లోకంలో నుంచి, పాపంలో ఉన్న వారిలోంచి ప్రజల్ని ఏర్పాటు చేసుకొని దేవునికి జనముగా, సొత్తుగా చేశాడు, దేవునికి పిల్లలుగా చేశాడు. ఇది ఎక్కడన్నా జరిగిందా? ఏ మానవులన్నా జరిగిందా? వేరే ఎక్కడన్నా ఇలా జరిగిందా? దేవుడే వచ్చి స్వయంగా తన రక్తాన్నే ఇచ్చి, మరణాన్నే అనుభవించి,
ప్రజలను దేవుని పిల్లలుగా చేయడం అనేది ఎక్కడ జరగల. ఆ రోజు కూడా ఐగుప్తులో నుంచి అద్భుతాలు చేసి ఒక జనాన్ని ఏర్పాటు చేసుకోవడం అప్పుడున్న రోజుల్లో ఎక్కడ జరగల. ఎక్కడ జరగని విధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు చెయ్యని విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అసలు దేవునికి అంత అవసరమైంది, మానవుడిగా మారాల్సిన అంత అవసరం. మట్టి ముద్దతో మనల్ని చేసిన ఆయన, జీవంతో బ్రతికించిన ఆయనకి అదే మనిషిలాగా తల్లి గర్భంలోకి ఒక చిన్న బాలుడిలాగా రావాల్సిన అవసరం ఆయనకు లేదు కదా. వచ్చి పెరిగి మరణించి రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన బిడ్డలని, తన సొత్తని తన కుమారునితో పాటు వారసులుగా చేశాడు. పరలోక రాజ్య వారసులుగా చేశాడు. యేసు ప్రభుతో పాటు సమాన వారసులుగా చేశాడు. యేసు ప్రభుతో పాటు కుమారులుగా చేశాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు, మనందరం ఆయనతో పాటు కుమారులం. అందుకే ఆయన సహోదరులని పిలిచాడు శిష్యుల్ని. నా సహోదరులు, నా తండ్రి, మీ తండ్రి అని చెప్పాడు. ఇలాంటిది ఎక్కడన్నా జరిగిందా? మనం ఈరోజు ఆరాధిస్తున్న ఈ దేవుని దగ్గర తప్ప ఇలాంటి విషయము ఈ భూమి పుట్టింది మొదలుకొని ఇలాగా దేవుడే వచ్చి ప్రజలను తన సొత్తుగా, తన పిల్లలుగా చేసే ఒక ఆలోచన అనేది ఎక్కడ జరగల. అది దేవుడు మన విషయంలో చేసినాడు. అది దేవుడు మన విషయంలో జరిగించినాడు. దానికోసం తన శరీరంలో ఉన్న ప్రాణాన్ని వదిలిపెట్టాడు, శరీరంగా మారాడు. ఇలాంటిది ఎప్పుడు ఎక్కడ కని విని జరగలే. ఆకాశం నుంచి ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు ఎన్ని దేశాల్లో, ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నా సరే ఇలా జరగలేదు. అలాంటి గొప్ప కార్యము జరిగించి ఈరోజు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అలాంటి దేవుడిని మనం కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. విన్న మాటను బట్టి దేవుడు రోషము కలిగిన దేవుడు, దహించే అగ్ని. అందును బట్టి మనం ఆరాధించాలి. కొన్నిసార్లు దేవుని మాట వినకుండా మరి అత్యంత కఠినమైన స్థితికి వచ్చి, బాధ కలిగిన స్థితికి వచ్చినప్పుడు ఆయన కనికరం కలిగిన దేవుడు. అందరూ చెయ్యి వదిలిపెట్టినా సరే, అందరూ వదిలిపెట్టినా ఆయన చెయ్యి వదిలిపెట్టని దేవుడు. ఈ 4 మాటలను బట్టి మనం ఆరాధన చేద్దాం. ఆయన స్వరాన్ని విని కూడా బ్రతికాం మనం. చిన్న తప్పు చేసినా కూడా బ్రతికే వాళ్ళు కాదు ఆ రోజు. ఈరోజు ఆయన మాటలు విని బ్రతుకుతున్నాం. ఆయన వాక్యాన్ని చదివి బ్రతుకుతున్నాం. ఆయన వాక్యాన్ని చెప్పి బ్రతుకుతున్నాం. మంచోళ్ళమని కాదు, దేవుడు కృప చూపించాడు, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఒక జనాన్ని అద్భుతాలతో, సూచక్రియలతో, మాత్కార్యాలతో మరి జరిగించి చాచిన చేతితో, బాహుబలంతో మరి ఏర్పాటు చేసుకోవడం అనేది ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల్లో జరిగింది. ఈరోజు ఒక సంఘాన్ని తన ప్రజలుగా, పిల్లలుగా చేసుకోవడానికి శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని సంఘంగా, వధువుగా జరిగే ప్రక్రియ ఎక్కడా లేదు భూమి మీద. మనం ఈరోజు ఆరాధించడానికి వచ్చిన దేవుని దగ్గర తప్ప. దేవునితో పాటు ఆయన మనల్ని వారసులుగా చేశాడు. దేవునితో పాటు ఆయన మనల్ని కుమారులుగా చేశాడు. ఈరోజు యేసు ప్రభు మనలాగే శరీరాన్ని ధరించి, యేసు ప్రభు మనలాగే ఆకలి కొని, యేసు ప్రభు మనలాగే మరణించి, ఆయన మనము సమానమని, రేపు మనల్ని కూడా ఆయనలాగే లేపి తీసుకెళ్తానన్నాడు. దేవునితో సమానంగా చేశాడు. యేసు ప్రభుతో సమానంగా మనల్ని చేశాడు. సహోదరులని పిలిచాడు. మీ తండ్రి, నా తండ్రి అని, ఒకే తండ్రి మన తండ్రి అని, తన తండ్రిని మన తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని ఇచ్చాడు.
ఈరోజు ఇలాంటి గొప్ప మేలు ఈరోజు మనకు చేశాడండి. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. నిజంగా ఆయనకి మనం ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేం. కనికరం కలిగిన దేవుడు, చెయ్యి విడువని దేవుడు, రోషం కలిగిన దేవుడు, దహించే అగ్ని. ఆయన స్వరం విని కూడా బ్రతుకుతున్నాం మనము. ఇలాగ ఏర్పాటు చేసుకోవడం అని, దేవుని ప్రజలుగా మారడం అనేది, దేవుని పిల్లలుగా మారడం అనేది ఎక్కడ జరగదు. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఈరోజు దేవునిలోకి వచ్చాం. ఇలాంటిది ఎక్కడ వినబడదు, ఏ జనంలో ఇలా చెప్పుకోరు. అలా మారే ప్రక్రియ యేసు ప్రభు చేశాడు. దానికోసం ఆయనే శరీరంతో లోకానికి వచ్చి, ఆయనే మరణించి, జనంలో నుంచి, ప్రతి భాషలో నుంచి, ప్రతి దేశంలో నుంచి దేవుని కొరకు పిల్లల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత! అందులో నువ్వు నేను ఈరోజు ఉన్నాం. అలాంటి ప్రేమ కలిగిన ఆ దేవునికి, అంత గొప్ప కనికరం కలిగిన ఆ దేవునికి, ఆయన మాటలు కూడా విని ఇంకా బ్రతికే అవకాశం ఇస్తున్న ఆ తండ్రికి, అలాంటి రోషం కలిగిన దేవుడు, దహించే అగ్ని అయిన దేవుడు, అయినా మనకు కాలిపోకుండా ఇంతవరకు కాపాడుతున్న ఆ దేవునికి హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. నిన్ను మేము భయముతో వణుకుతో ఆరాధిస్తున్నాం ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు అగ్ని చూసినప్పుడు వణికారు ప్రభా. నువ్వు మాట్లాడితే మేము చచ్చిపోతాం, మేము రాము అన్నారు ప్రభా. దహించే అగ్ని ప్రభా, రోషం కలిగిన దేవుడు. నీ కోపం వస్తే మేము బ్రతకలేము దేవా. అయినా ఎన్నిసార్లు ప్రభా నువ్వు కనికరం చూపించావు, ఎన్నిసార్లు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, ఎన్నిసార్లు నీ కోపానికి బలవలసిన మమ్మల్ని నీ కుమారుని బట్టి క్షమిస్తూ కృప చూపిస్తూ ఈ రోజుకి ఉన్నాం ప్రభా. ఎన్నోసార్లు తప్పిపోయినప్పుడు, ఎన్నోసార్లు ప్రభా ఓడిపోయినప్పుడు, ఎన్నోసార్లు నీకు దూరమైనప్పుడు ప్రభా, నీ రోషానికి, నీ దహించే నీ అగ్నికి బలి కావలసిన మమ్మల్ని ఈ రోజుకి కూడా బ్రతికించారు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, కొన్నిసార్లు మీకు మరి అత్యంత బాధ కలిగిన స్థితికి వెళ్ళినప్పుడు ప్రభా, నైనా కనికరం కలిగిన దేవుడు అయ్యా, అక్కడ కూడా కనికరం చూపించే దేవుడు, చెయ్యి వదిలిపెట్టనని వాగ్దానం చేసిన దేవుడు, నాశనం చేయనని వాగ్దానం చేసిన దేవుడు, నిబంధన మరిచిపోనని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. కొన్నిసార్లు కఠిన స్థితికి వెళ్ళిపోతున్నాయి ప్రభా జీవితాలు, కొన్నిసార్లు చచ్చిపోయిన స్థితికి వెళ్తాయి ప్రభా. అన్ని విషయాల్లో కూడా ప్రభా, అలాంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు కూడా దేవ, అందరు వదిలిపెట్టినా, అందరి చెయ్యి దూరమైనా సరే ప్రభా, అందరూ కఠినపరుచుకున్నా సరే, కనికరం కలిగిన దేవుడు, తల్లి తన కుమారుని మీద చాలి చూపించినట్టు కనికరం చూపించి, జాలి చూపించి ప్రభా, కరుణ చూపించే దేవా, నేను బయటికి తీసుకొచ్చే దేవుడు ప్రభా. ఎన్నిసార్లు నీ కనికరంతో బ్రతికి బయటపడ్డామో దేవా, ఎన్నిసార్లు నీ కృపచేత బయటపడ్డామో ప్రభా, ఎన్నిసార్లు నీ ప్రేమ చూపించే ఎన్ని విషయాల్లో బయటపడ్డామో ప్రభా. నీ చెయ్యి వదిలిపెట్టింటే, నీ చెయ్యి నేను విడిచిపెట్టింటే మేము మరణించే వాళ్ళం ప్రభా. నాశనం అనే గోతిలోకి, సమాధిలోకి వెళ్ళిపోయేవారం ప్రభా.
మా చెయ్యి నువ్వు పట్టుకోవడానికి ఆ రోజు నీ కుమారుని చెయ్యి సైతం వదిలిపెట్టారు. సిలువలో నీ కుమారుణ్ణి చేతిని వదిలిపెట్టారు ప్రభువా. మా చేతిని నువ్వు పట్టుకోవడానికి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని నీ కుమారుడు బాధతో అడిగినప్పుడు సైతము నువ్వు మా వైపు చూసి కనికరం చూపించావు ప్రభువా. నీ చెయ్యి మమ్మల్ని వదిలిపెడితే మేము నిత్య నరకము, నిత్య నాశనానికి వెళ్తామని నీ చెయ్యి ఇంకా మా మీద పట్టుకొనే ఉంది ప్రభువా. నీ చెయ్యి మా చెయ్యిని ఇంకా పట్టుకొనే ఉంది ప్రభువా. నీ కనికరం చొప్పున, ఇంకా నీ కనికరం జాలి చొప్పున, అందుని బట్టి నీకు ఏమి ఇచ్చి రుణాన్ని తీర్చుకోలేం ప్రభువా. నీ స్వరాన్ని విని బ్రతకడం ఎక్కడ జరగదు. భూమి పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. కానీ నీ మాటలు వింటున్నాం, నువ్వు చెప్పిన విషయాలు గ్రహించగలుగుతున్నాం. నీ మాటలు విని కూడా మేము బ్రతకగలుగుతున్నాం ప్రభువా. ఒక జనం కోసం అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యాలు చేసి ఏర్పాటు చేసుకోవడం అనేది ఎక్కడ జరగలేదు. ఆ రోజు ఈ సాదృశ్యంగా ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు శాశ్వతంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుడివయ్యా నువ్వు, దేవుడివై ఉండి కూడా మనిషిలాగా పుట్టి, మనిషిలాగా బ్రతికి, మనిషిలాగా మరణించి, ఆ రక్తంతో మమ్మల్ని కొని దేవుడికి పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని సంఘంగా, ఇలా ఎప్పుడు ఎక్కడ జరగదు ప్రభువా. జరిగే ఏర్పాటు చేశావు. మానవులను సైతం దేవుని పిల్లలయ్యే ధన్యత ఇచ్చావు. మట్టిలో మట్టి అయిపోయే మానవులకి, మట్టిలో కలిసిపోయే మానవులకి, కుళ్ళిపోయే శరీరాలు కలిగిన మానవులకి మహిమ శరీరాల్ని, మహిమ వస్త్రాలని ఇచ్చి, మహిమ రాజ్యములో నీతో పాటు ఉండే ధన్యత ఇచ్చారు ప్రభువా. నీ కుమారునితో పాటు వారసులు చేశారు. కుమారులని తండ్రి అని పిలిచి ఆ ధన్యత ఇచ్చారు ప్రభువా. ఇలాంటి ప్రక్రియ ఎక్కడ జరగలేదు ప్రభువా. ఎప్పుడు మేము వినలేదు నాయన. ఆలోచిస్తే ఏ జనములో, ఏ దేశంలో ఇలా జరగలేదు ప్రభువా. ఈరోజు మేము ఆరాధించడానికి వచ్చిన మా దేవుడు మా కోసం చేశాడు. నీకేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేక, నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి నీకేమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేక ప్రభువా. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఇలాగా మాకు ఉన్నందుకు మా హృదయము సంతోషంతో, ఆనందంతో, కృతజ్ఞత భావంతో, భయంతో, వణుకుతో నీ పాదాల దగ్గరనే ప్రభువా మేము కూర్చొని మా దీన స్తుతి ఆరాధనని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి నన్ను క్షమించి సహాయం చేసావయ్యా. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి నన్ను క్షమించి సహాయం చేసావయ్యా. నీ ప్రేమకు సాటి
లేనే లేదు. నీ దయకు అంకితం నేనేనయ్యా, నీ ప్రేమకు సాటి లేనే లేదు. నీ దయకు అంకితం నేనేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. నా కుమారుడ నా కుమారి ధైర్యముగా నుండుము, నా స్థితి చూచి కనికరం చూపి నాతో మాట్లాడినావు. నా కుమారుడ నా కుమారి ధైర్యముగా నుండుము, నా స్థితి చూచి కనికరం చూపి నాతో మాట్లాడినావు. నీ ప్రేమకు సాటి లేనే లేదు. నీ దయకు అంకితం నేనేనయ్యా, నీ ప్రేమకు సాటి లేనే లేదు. నీ దయకు అంకితం నేనేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. సమస్తమును నూతనముగా చేయుచున్నానంటివే, సమాధానముతో సంతోషముతో నన్ను నింపుచున్నావు నీవు. సమస్తమును నూతనముగా చేయుచున్నానంటివే, సంతోషముతో సమాధానముతో నన్ను నింపుచున్నావు నీవు. నీ ప్రేమకు సాటి లేనే లేదు. నీ దయకు అంకితం నేనేనయ్యా, నీ ప్రేమకు సాటి లేనే లేదు. నీ దయకు అంకితం నేనేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా, నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి కనికరం చూపి
సహాయం చేసావయ్యా. పాపిని నేను, దోషిని నేను, నన్ను కరుణించావయ్యా. నా కన్నీరు చూచి నన్ను క్షమించి సహాయం చేసావయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. కృప చూపే దేవుడవు, కరుణించే నా ప్రభువు. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నీ ప్రేమకు సాటి లేనే లేదు, నీ దయకు అంకితం నేనేనయ్యా. నా తండ్రివి నా తోడు నీవేనయ్యా. 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 చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1వ వచనం కాంచి చదువుకుందాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి గైకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ చెప్తూ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీరు దేవుని ఆజ్ఞలు పాటిస్తారో లేదో, గైకొంటారో లేదో, దేవుడు నిన్ను శోధించి నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి నిన్ను అనచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నిన్ను నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడంట. ఎందుకంటే వాళ్ళను అనచడానికి, దేవుని ఆజ్ఞలు వాళ్ళు గైకొంటారో లేదో తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. రోజు దేవుడు మనకి ఇస్తున్న మాట ఏందో తెలుసా?
మనల్ని నడిపించడానికే, మనల్ని అణచు నిమిత్తమే అరణ్యము. అరణ్య జీవితము అణచు నిమిత్తమే. మనల్ని అనపడానికి దేవుడు కొన్ని అరణ్య జీవితాల్ని అనుమతిస్తాడు. అరణ్యములో చాలా కష్టం బ్రతకడం. ఊర్లో బ్రతికినంత ఈజీ కాదు అరణ్యంలో బ్రతకడం. నీళ్ళుంటాయి, ఉండవు. తర్వాత మనుషులు ఉంటారు, ఉండరు. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, పురుగులు ఉంటాయి. అరణ్యంలో ప్రశాంతంగా నిద్ర పట్టదు. అరణ్యంలో మనము హ్యాపీగా జీవించలేము. కొన్నిసార్లు దేవుడు మనల్ని అణచడానికే అరణ్యాన్ని అనుమతిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకైతే 40 సంవత్సరాలు అనుమతించాడు. ఈరోజు మనకు ఎన్నేళ్ళలో మనకు తెలియదు. అది 5 అయ్యొచ్చు, 10 అవ్వచ్చు, 20, 30, 40, 50, 60 ఎన్ని సంవత్సరాలో తెలియదు. కొన్నిసార్లు మనల్ని అనపడానికే అరణ్యాన్ని మన జీవితంలో పరిచయం చేపిస్తాడు. మన అలగొట్టడానికి, మనల్ని అణచడానికి. అనపబడ్డం అంటే త్రొక్కబడ్డం. మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న రోషము, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్నదంతా తగ్గిపోవడానికి దేవుడు అరణ్యాలను అనుమతిస్తాడు. అందుకనే మామూలుగా దేవుడు ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఎందుకంటే మనల్ని అనవడానికి. అందుకే ఆకలైంది వాళ్ళకి, అందుకే దాహమైంది, మాంసం లేదు. అరణ్యంలో వాళ్ళకి ఎన్నో బాధలు ఎదుర్కొంటా వచ్చారు. కానీ వాళ్ళు తప్పిపోయారు. దేవుని మాటలు వింటారో లేదో తెలుసుకోవాలనుకున్నాడు దేవుడు. ఈరోజు మన జీవితంలో అనుమతించిన అరణ్య జీవితము మళ్ళీ అనపడానికి. అన్నీ బాగున్నప్పుడు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారు. ఘనత ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అవమానంప్పుడు ఎలా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు. అందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారు. ప్రతిదీ అనుభవించడానికి మనము దేవుడు తెలుసుకోవడానికి ఆ పరిస్థితులు మనం ఎలా ఉంటామో, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు సైతము దేవుని మాటలు వింటామో లేదో గ్రహించడానికి. భక్తి అనేది అన్నీ హ్యాపీగా ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. దేవుడు నడిపించినంతప్పుడు ఈజీగా ఉంటుంది. అరణ్యంలోకి వచ్చినప్పుడు కష్టంగా ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మనల్ని తెలుసుకోవడానికి అరణ్యానికి అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనం అణచడానికి అరణ్యాన్ని అనుమతిస్తాడు. మామూలుగా మనం వినం, మామూలుగా మనం లెక్క చేయం, మామూలుగా దేవుడు చెప్పినట్టు చేయడానికి ఒప్పుకోం మనం. అందుకే అనపడానికి. ఒక లారీ కదా మరి గడ్డి మీద వెళ్ళినప్పుడు, వరి గడ్డి మీద అది ఎట్లా అనపబడి విత్తనాలు బయటకు వస్తాయో అట్లాగా అనపడానికి పెడతాడు. కొన్ని బాధలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు, శ్రమలు పెడతాడు, కొన్ని నష్టాలు ఇస్తాడు, కొన్ని కన్నీళ్ళు ఇస్తాడు. అప్పుడు కానీ మనం అనపబడం, అప్పుడు కానీ మనము మామూలు స్థితికి రాము. అప్పుడు గర్వం పోద్ది, అహంకారం పోద్ది, అప్పుడు అన్నీ పోతాయి. అందుకే అరణ్యానికి మనం బాధపడకూడదు. ఎందుకంటే మనల్ని అణచు నిమిత్తమే అరణ్యము. మన జీవితంలో అరణ్య జీవితం అనుభవిస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట, మనల్ని అణచు నిమిత్తమే ఇది. దేవుడు మనల్ని ఈ అరణ్యములో దేవుని మాట వింటామో లేదో తెలుసుకోవడానికే ఈ అరణ్యము. అందుకని అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అరణ్యం ఏదైనా ఉండొచ్చు. అరణ్యం అంటే ఎక్కడో అడవిలో వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనస్సులోనే ఉంటుంది అరణ్యం, మనసులోనే ఉంటుంది అరణ్యము, కుటుంబంలోనే ఉంటుంది అరణ్యము, జీవితంలోనే ఉంటుంది అరణ్యం. అరణ్యాన్ని దాటాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల అరణ్యాన్ని అనుభవించాలి. అరణ్యంలో బ్రతికే బ్రతుకును కొన్ని ఏండ్లు పడాలి.
సో అరణ్యం గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది, అనచడానికే అరణ్యం. నన్ను అనచడానికే ఈ అరణ్యాన్ని దేవుడు అనుమతించాడు. నన్ను నల్లగొట్టడానికే దేవుడు ఈ అరణ్యము గుండా తీసుకెళ్తున్నాడు. నన్ను మార్చడానికే దేవుడు ఈ అరణ్యం గుండా తీసుకెళ్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి 4వ వచనంలో చెప్తాడు, ఈ 40 సంవత్సరాలు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుణ్ణి ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించేవాడని నీవు తెలుసుకున్నట్లు, ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఒక కుమారుణ్ణి గత తల్లిదండ్రులు శిక్షించినట్టుగా, పిల్లలు తెలుసుకోవడానికి కొన్ని ఇబ్బందులు పెట్టినట్టు, పిల్లలు తెలుసుకోవడానికి కొన్ని వద్దు అని చెప్పినట్టు, దేవుడు కూడా కొన్ని శిక్షలు అనుమతిస్తాడు. పిల్లలను కంట్రోల్లో పెట్టినట్టుగా తల్లిదండ్రులు దేవుడు కూడా మనల్ని కంట్రోల్లో పెట్టడానికి, కొన్ని మనల్ని చేయకూడదు అని చెప్పడానికి కొన్నిసార్లు కొడతాడు. తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టినట్టు దేవుడు కొడతాడు, కొన్నిసార్లు తిడతాడు, మళ్ళీ చేర్చుకుంటాడు. తండ్రిలాగా శిక్షిస్తాడు ఆయన, అది గుర్తుపెట్టుకోమంటున్నాడు. కొన్ని నచ్చని విషయాలు చేస్తే తల్లిదండ్రులకు కోపం వచ్చింది, అరుస్తారు, తిడతారు. అలాగే దేవుడు కూడా అరుస్తాడు, తిడతాడు, శిక్షిస్తాడు. వాళ్ళ మేలు కోసమే, వాళ్ళ బాగు కోసమే అని దేవుడు చెప్తున్నాడు. ఆ శిక్షించేది కుమారులు బాగుపడాలని, పిల్లలు బాగుపడాలని తల్లిదండ్రులు ఎట్లా శిక్షిస్తారో, ఎట్లా భయంతో పెంచుతారో, అలాగే దేవుడు కూడా కొన్ని శిక్షలు రప్పించి, కొన్ని మాట మనం వినేటట్టు దేవుడు అనుమతిస్తాడు. శిక్షించే దేవుడు ఆయన. అనచడానికి అరణ్యాలు ఇచ్చేవాడు ఆయనే. శిక్షించడానికి కొన్నిసార్లు శిక్షలు రప్పిస్తాడు. కొడతాడు దేవుడు, తిడతాడు, మాట వినాలి. కొన్నిసార్లు శరీరానికి కొడతాడు, కొన్నిసార్లు మనసుకు కొడతాడు, కొన్నిసార్లు కుటుంబంలో కొడతాడు, కొన్నిసార్లు ఆరోగ్యం మీద కొడతాడు, కొన్నిసార్లు డబ్బుల మీద కొడతాడు, కొన్నిసార్లు మనుషుల పరంగా కొడతాడు. కొడతాడు దేవుడు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఒక తండ్రిలాగా ఆయన మనల్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి, సరైన మార్గంలో నడిపించడానికి, ఆయన మాటలు వినడానికే ఇదంతా చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి తండ్రి కుమారుడు శిక్షించినట్టుగా దేవుడు మనల్ని శిక్షించేవాడు. అందుకని ఏమనకుండా తీసుకెళ్ళాడు మనల్ని. ఏం చేసినా దేవుడు ఊరుకోడు, లైట్ తీసుకోడు. వద్దన్నవి చేయకుండా, దాంట్లో మన నష్టం, బాధ ఏడ్చినా కూడా కొన్ని దేవుడు ఇవ్వడు. దేవుడు కొన్ని బాధను కలిగిస్తాడు, అవి చేయకుండా, వాటి జోలి పోకుండా దేవుడు మనల్ని చేస్తాడు. అలాంటి పరిస్థితులను దేవుడు మనకు అనుమతిస్తాడు. అలాంటి శిక్షలు దేవుడు మనకు పెడతాడు. అది తండ్రిలాగా శిక్షించేదే కానీ పగోడిలాగా శిక్షించేది కాదు. తండ్రి కుమారులు శిక్షించినట్టు శిక్షిస్తాడు తప్ప ఏదో శత్రువులు శిక్షించినట్టు కాదు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాడు ఇక్కడ 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారం తినే దేశము. అందులో నీకు ఏ లోపముండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. నువ్వు తిని నీ తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతించవలెను. 40 ఏండ్ల అరణ్య జీవితం తర్వాత దేవుడు మంచి దేశములో ప్రవేశపెడతాడు అని వాగ్దానం ఇచ్చాడు.
అరణ్య జీవితాన్ని చూసి బాధపడుతున్న ఇశ్రాయేలు ప్రజలకి ఈ అరణ్యమేనా, ఈ అన్నమేనా, ఈ మనుషులేనా, ఈ జీవితమేనా అని అనుకుంటున్న వాళ్ళకి నీ దేవుడైన యెహోవా నీకు మంచి దేశంలో ప్రవేశపెడతాడు. పండ్లు, వాగులు, లోయలు, గోధుమలు, ఒలీవ నూనె మొత్తం సస్యశ్యామలంగా ఉండే దేశం. కరువు అనుకోకుండా బ్రతికే దేశము. తిని తృప్తి పొందే దేశము. నువ్వు హ్యాపీగా ఉండే దేశము. బిజినెస్ చేసుకోవచ్చు. కొండల్లోకి వెళ్ళి రాగి తవ్వి తీసుకోవచ్చు. పంటలు మంచిగా ఉన్నాయి. నదులు ఉన్నాయి. పంటలు వేసుకోవచ్చు. పంట చేలు తినొచ్చు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. 40 ఏళ్ళ అరణ్యమే మనకు ముగింపు కాదు. 40 ఏళ్ళ జీవితంలో అనుభవించిన కష్టాలు, శ్రమలు మన జీవితం ముగింపు కాదు. ముందు మంచి దేశంలోకి తీసుకెళ్తాడు. మంచి నదులుండిన దేశం, మంచి ఆనందం ఉండిన దేశము, మంచి పంటలు కలిగిన దేశము, మంచి రాగి కొండల్లో కలిగిన దేశము. ఈరోజు మనతో చెప్తున్న మాట కూడా అదే. 40 ఏళ్ళ జీవితంలో దేవునిలో వచ్చిన 10 ఏళ్ళు బాధే, దేవునిలో వచ్చిన 20 ఏళ్ళు బాధే, దేవునిలోకి వచ్చిన 30 ఏళ్ళు బాధే, 40 ఏళ్ళు బాధే అని బాధపడుతున్న మనకు దేవుడు ఇస్తున్న మాట ఏందో తెలుసా? ఈ అరణ్యం దాటిన తర్వాత మంచి జీవితాన్ని ఇస్తాడు. తృప్తిని కలిగిన జీవితం, ఆనందం కలిగిన జీవితం, సంతోషించే జీవితం, హ్యాపీగా పని చేసుకోగలిగే జీవితం. 40 ఏళ్ళ అరణ్యం తర్వాత కూడా దేవుడు మంచి దేశాన్ని ఇవ్వగలడు, ఇస్తానని మాట ఇచ్చాడు. ఈరోజు ఎంతోమంది కష్టాలైన, శ్రమలైన, ఇబ్బందులైన, అరణ్యమైన 10 ఏళ్ళైనా పోదు, 20 ఏళ్ళైనా పోదు. కొన్నిసార్లు జీవితాంతం ఇదే బ్రతుక అనిపిస్తుంది. ఎప్పుడు ఇదే అరణ్యమా, ఎప్పుడు ఇదే బాధ, ఎప్పుడు ఇదే శ్రమ. జీవితం మారదా? కుటుంబం మారదా? సంఘాలు మారవా? పనులు మారవా అని అనుకుంటున్న మనకు దేవుడు చెప్తుంది, మారెద్ది. అరణ్యము గుండా వెళ్ళి మంచి దేశంలోకి వెళ్ళే రోజు వచ్చిద్ది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినట్టుగా, అరణ్యం తర్వాత మంచి దేశం ఇచ్చినట్టుగా ఈరోజు అరణ్యం